ఓం శాంతి. ఈరోజు మురళీలో బాబా చెప్పారు, ఈ డ్రామా అక్యురేట్గా తయారై ఉంది కాబట్టి మీకు ఎవరిపైన కోపం రాకూడదు. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళ పాత్ర ఏంటి ఇలా ఉంది, వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇటువంటి ఆలోచనలు మనకి రావద్దు అన్నారు. మన స్థితిని పురుషార్థం చేసి అచలంగా స్థిరంగా చేసుకోవాలి అన్నారు. తక్కువలో తక్కువ 8 గంటలైనా రోజు మీ పురుషార్థం చార్ట్ ఉండాలి అన్నారు. ఇది 17th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, బాప్ మరియు దాదాల కథ కూడా అద్భుతమైనది. బాప్ అంటే తండ్రి, దాదా అంటే పెద్ద అన్నయ్య. వీరిద్దరి కథ కూడా అద్భుతమైనది. బాబా దాదాలో ప్రవేశించినప్పుడు బ్రహ్మ కుమారులైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు. అంటే ఈ తండ్రి సోదరుడి తనువులో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు మనం వారసత్వానికి అధికారులుగా అవుతాం. తండ్రి సోదరుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బాప్ దాదా అని మనం అంటాం. ప్రశ్న: నిశ్చితమైన డ్రామా గురించి తెలిసి కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి? డ్రామా ఫిక్స్ అని తెలిసి కూడా, నా పాత్ర కూడా ఫిక్స్ అని తెలిసి కూడా ఏ లక్ష్యం పెట్టుకోవాలి? జవాబు: పురుషార్థం చేసి గ్యాలప్ చేసే లక్ష్యాన్ని, అంటే తొందరగా ముందుకు వెళ్ళేటువంటి లక్ష్యాన్ని, అంటే వినాశనం కన్నా ముందే బాబా స్మృతిలో ఉంటూ కర్మాతీతంగా అయ్యేటువంటి లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. కర్మాతీతంగా అనగా ఇనుప యుగం నుండి బంగారు యుగం వారీగా అవ్వడం. పురుషార్థం చేయడానికి ఇది కొద్ది సమయమే ఉంది. అందుకే వినాశనానికి ముందే మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఐరన్ ఏజ్డ్ వారి నుండి గోల్డెన్ ఏజ్డ్ వారిగా తయారయ్యే పురుషార్థం చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ విధంగా ఏ ఇద్దరు అంటారు? ఓం శాంతి ఓం శాంతి అని 2 సార్లు అన్నారు కదా. ఒకరు బాబా, మరొకరు దాదా. అనగనగా ఒక రాజు ఉండేవారు, అతడికి ఒక రాణి ఉండేవారని కథ వినిపిస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు. ఒకరు బాబా, ఒకరు దాదా. 5000 సంవత్సరాల క్రితం కూడా ఒక శివబాబా, ఒక బ్రహ్మ దాదా ఉండేవారని మీరంటారు. ఇప్పుడు అందరూ శివుని పిల్లలే. ఆత్మలందరూ ఒక్క తండ్రి సంతానమే. ఆత్మలందరూ ఎలాగో తండ్రి సంతానమే. బ్రహ్మకు పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉండేవారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మ కుమారీలు ఉండేవారు. వారిని ఎవరు చదివించారు? శివబాబా. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలైన ఈ బ్రహ్మ కుమారీలు అనేక మంది ఉన్నారు కదా. తప్పకుండా మేము శివబాబాకు పిల్లలము కూడా, మనవలం కూడా అని బ్రహ్మ కుమారీలు భావిస్తారు. మీరు బాబాకు ఎలాగో పిల్లలే. ఇప్పుడు బ్రహ్మ ద్వారా తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి మనవలుగా అయ్యారు. ఇప్పుడు మీకు తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. వారిని శివబాబా అని అంటారు. కానీ బ్రహ్మ కుమారీలైన కారణంగా వీరిని మనము దాదా అని అంటాం. వారసత్వం తాతగారిది. వారసత్వం బ్రహ్మ దాదాది కాదు. వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వము ఆ తండ్రి నుండి లభిస్తుంది. అర్థకల్పం వారసత్వాన్ని పొందుతారు. తర్వాత మీకు రావణుడి నుండి శాపం లభిస్తుంది. క్రిందకు దిగుతూ వస్తారు. కిందకు దిగే గ్రహచారం కూర్చున్నట్లుగా ఉంటుంది. ఇంకా గ్రహచారం కూర్చుంటే స్థితి ఎలా అవుతుంది? రాహు దశలో పూర్తి ఆత్మ మాయకు వశమైపోయి ఉంటుంది. అది అన్నింటికన్నా చెడ్డది. ఉన్నతమైనది బృహస్పతి దశ. ఆ తర్వాత రాహు దశ కూర్చోవడంతో 5 వికారాల కారణంగా మనం నల్లగా అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ బాబా అంటారు, దానం ఇస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇది మీకు సంబంధించిన విషయమే. దీన్నే వారు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని అనుకున్నారు.
అక్కడ వారు గ్రహణం పట్టినప్పుడు దానం ఇవ్వమని అడుగుతారు. కానీ ఇక్కడ మీకు తండ్రి చెప్తున్నారు, 5 వికారాలనే దానముని ఇచ్చినట్లయితే గ్రహచారం తొలగిపోతుంది. ఈ వికారాల కారణంగానే మీరు పాపాత్ములుగా తయారయ్యారు. ముఖ్యమైనది దేహాభిమానము. ముందు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో రజో తమోగా అయ్యారు. 84 జన్మలను తీసుకున్నారు. తప్పకుండా దేవతలే 84 జన్మలు తీసుకుంటారని పక్కా నిశ్చయం ఉంది. ముందు వారే తండ్రిని కలుసుకోవాలి. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు. ఇది అంటూ ఉంటారు కూడా. బాబా అంటారు, మొట్టమొదట మిమ్మల్ని సత్యయుగంలోకి పంపించాను, మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు. ఇంతకు ముందైతే కేవలం పాడుతూ ఉండేవారు, కానీ దాని యథార్థ అర్థాన్ని ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వేదశాస్త్రాలు, జపతపాదులు, స్లోగన్స్ మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి సారాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. చక్రాన్ని అయితే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగము మరియు సత్యయుగం యొక్క సంగమం. యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగం స్థాపన అవుతుందని కూడా మీకు నిశ్చయం ఉంది. కలియుగంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి శరీరాలు సమాప్తమైపోతాయి. ఇకపోతే ఆత్మలు పవిత్రంగా ఈ లెక్కాచారాలను పూర్తి చేసుకొని వెళ్తారు. ఇది అందరి వినాశన సమయము. ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళిపోతారు. ఇది మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. ఎప్పటి వరకైతే మనం కర్మాతీత స్థితిని పొందమో అప్పటి వరకు సంగమయుగంలోనే ఉంటాం. ఒకవైపు కోట్లాది మంది మనుష్యులున్నారు, మరొక వైపు కేవలం కొద్ది మందైన మీరు మాత్రమే ఉన్నారు. మీలో కూడా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? నిశ్చయ బుద్ధి కలవారు విజయం పొంది విష్ణు మెడలో హారంగా అవుతారు. ఒకటి రుద్రాక్షమాల, రెండవది రుండమాల. ఆ రుండమాలలో చిన్న చిన్న ముఖాలు ఉంటాయి. ఇది దేనికి గుర్తు అంటే, ఆత్మలమైన మనం వచ్చి తండ్రి మెడలోని హారంలో మనులుగా అయి మళ్ళీ ఇక్కడకు నంబర్ వారీగా వస్తాం. అష్టరత్నాల మనుల మాల కూడా ఉంది, 108 మనుల మాల కూడా ఉంది, 16,108 మనుల మాల కూడా ఉంది. ఇప్పుడు 16,000 మంది ఉన్నారా లేక 5,000, 10,000 మంది ఉన్నారా అన్న లెక్కనేమి తీయరు. ఈ మాలలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, ఇదంతా మీరెందుకు ఆలోచిస్తారు? కల్పక్రితం ఎంతమంది సత్యత్రేతాయుగాల్లో రాజులుగా అయ్యారో ఇప్పుడు కూడా అంతే మంది అవుతారు. 100 మంది అయ్యారా లేక 2, 3, 300 మంది అయ్యారా, 200 మంది అయ్యారా, ఇలా అడగకూడదు అంటున్నారు. బాబా అంటారు, మీరు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఈరోజు మనం ఇక్కడున్నాం, రేపు వినాశనం అయిపోతుంది. తర్వాత సత్యయుగంలో కొద్దిమంది దేవీ దేవతలు ఉంటారు. తర్వాత సంఖ్య పెరుగుతుంది. సత్యయుగంలో గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే లక్షలాది మంది వెళ్ళి ఉంటారా, 1,00,000 మంది ఉంటారా లేక 9, 10 లక్షల మంది ఉంటారా అనేది ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఎప్పుడైతే మీరు ఎక్యురేట్గా సంపూర్ణంగా అయ్యేందుకు యోగ్యంగా అవుతారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడైతే ఇంకా చాలా అర్థం చేసుకోవాల్సిన సమయం ఉంది. చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని వస్తువులు ఖరీదైనవిగా అవుతూ ఉంటాయి. విదేశాల్లో కూడా ఇప్పుడు పన్నులు మొదలైనవి ఎక్కువగా వేస్తూ ఉంటారు. ధరలు బాగా పెరుగుతూ తర్వాత ఒక్కసారిగా చౌకగా అయిపోతాయి. ఇప్పుడు చూడండి, బంగారం ధర ఎంత పెరిగిపోయింది. ఒక్కసారిగా మళ్ళీ చాలా చీప్గా అయిపోతుంది. సత్యయుగంలో బంగారం మెహల్స్ ఉండేవి అంటే ఇంత ఖరీదు ఉంటే ఉంటాయా? దాని ధర మళ్ళీ తగ్గిపోతుంది, అది పూర్తిగా పడిపోతుంది. సత్యయుగంలో ఏ వస్తువు పైన ఖర్చు అవ్వదు. గనులు మొదలైనవన్నీ నిండుగా అయిపోతాయి. కొత్త ప్రపంచంలో వైభవాలు చాలా ఉంటాయి. లక్ష్మీనారాయణల వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా. శ్రీనాథ్ ద్వారంలో విగ్రహాల ముందు కూడా ఎన్ని రకాల భోగ్లను పెడతారు కదా. అక్కడ చాలా రకాల పదార్థాలను తయారు చేస్తారు మరియు తింటూ ఉంటారు.
మేము దేవతలకు భోగ్ పెడుతున్నాము, దేవతలకు భోగ్ పెట్టకపోతే వారు కోపగించుకుంటారని అంటారు. వాస్తవానికి ఇందులో కోపగించుకునే విషయం ఏమీ లేదు. మీరు ఎవరిపైన కోపగించుకోరు. డ్రామానుసారంగా ఈ వినాశనం జరగాల్సిందేనని మీకు తెలుసు. కలియుగం మారి సత్యయుగంగా అవుతుంది. డ్రామానుసారంగా ఇప్పుడు కొత్త చక్రం మొదలవ్వనున్నదని మీకు డ్రామా గురించి తెలుసు. మీరు కూడా డ్రామాకు వశమై ఉన్నారు. డ్రామానుసారంగా తండ్రి కూడా వచ్చి ఉన్నారు. డ్రామాలోని ఒక్క నిమిషం కూడా క్రింద మీద అవ్వలేదు. ఎలాగైతే బాబా వచ్చారు, మీరు చూశారు, కల్పం తర్వాత కూడా యథావిధిగా ఇలాగే జరుగుతుంది. శాస్త్రాలలోనైతే కల్పం ఆయుష్ను చాలా పెద్దగా రాసేశారు. లక్షల సంవత్సరాలు అని ఒక్కొక్క యుగానికే రాసేశారు. తప్పకుండా వినాశనం ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు గ్యాలప్ చేస్తున్నారు, అంటే త్వరగా ముందుకు వెళ్తున్నారు. మనం తండ్రిని స్మృతి చేసి కర్మాతీత స్థితిని తప్పకుండా పొందాలని, అంటే ఇనుప యుగం వారి నుండి బంగారు యుగం వారిగా అవ్వాలని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ పురుషార్థం చెయ్యకపోతే పదవి భ్రష్టం అయిపోతుంది. ఓ ఆత్మలారా, ఇప్పుడు మీరు పతితంగా అయిపోయారు. ఇది కూడా మీకు తెలుసు. చాలా రకాల వారు వస్తారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారో వారు అక్కడి నుండి బయటకు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి తమ పురుషార్థం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చి తర్వాత దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకపోతే దేవతా ధర్మంలోకి ఎలా రాగలుగుతారు? బ్రాహ్మణులు రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. వినాశనం ఎదురుగా రావడాన్ని చూసినప్పుడు వీరు కరెక్టే చెప్తున్నారని అనుకుంటారు. అప్పుడిక వృద్ధి జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెంది ఫుల్ అయినప్పుడు అందరూ తిరిగి వెళ్తారు. ఈ వృక్షం నిండాలి. దేవతల వృక్షం అప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సంగమాన్ని కళ్యాణకారి యుగం అని అంటారు. సంగమానికి మహిమ ఉంది. గంగా సాగరం యొక్క మేళాను చూపిస్తారు. అదంతా భక్తి మార్గానికి చెందినది. ఇక్కడ ఉన్నది జ్ఞానసాగరుడు మరియు జ్ఞానసాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు. జ్ఞానసాగరుడు అన్న పదానికి పతిత పావనుడు అనే పదం సరిపోతుంది. వారు గంగను పతిత పావనిగా భావిస్తూ గంగలో స్నానాలు చేస్తూ వచ్చారు. ఈ నదులైతే సత్యయుగం నుండి ప్రవహిస్తూనే ఉన్నాయి. గంగా నది ఎప్పటి నుండో ఉండే ఉంది. ఈ రోజుల్లో నదులు కూడా అక్కడక్కడ ముంచేస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరంలో కూడా సునామీలు వస్తున్నాయి. సాగరం కొద్దిగా పొంగినా సరే అంతా సమాప్తం చేసేస్తుంది. సత్యయుగంలో భారత్లో యమునా నది ఒడ్డున కేవలం మనం కొద్ది మంది మాత్రమే ఉంటాం. ఢిల్లీ పరిస్థాన్గా ఉండేది, మళ్ళీ అలా తయారవుతుంది. సత్యయుగంలో కొద్దిమంది జీవాత్మలే ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. మనుష్యుల సంఖ్య ఎంత పెరిగిపోతుందో చూడండి. ఇది అనంతమైన నాటకం. దీనిని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది స్వయాన్ని పాత్రధారులుగా భావిస్తున్నారు, కానీ కల్పం 5000 సంవత్సరాలదని ఎవ్వరికీ తెలియదు. 84 జన్మలెక్కడా? 84 లక్షల జన్మలెక్కడా? ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. బాబా అంటారు, మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయాలి. శివ భగవాను వాచ, భగవంతుని మహిమకు మరియు దేవతల మహిమకు చాలా తేడా ఉంది. తండ్రి ఏదైతే కొత్త రచనను రచిస్తారో వారి మహిమ ఏమిటంటే సర్వగుణ సంపన్నులు. ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతున్నారు, సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. బాబా మహిమకు మరియు దేవతల మహిమకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది రాజయోగం కదా. భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారని అంటూ ఉంటారు కూడా. వారు నిరాకారుడు, అందుకే తప్పకుండా నిరాకార లోకం నుండి సాకార లోకంలోకి రావాల్సి ఉంటుంది.
భగవంతునికి ఇంత మహిమ ఉంది కావున వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది. వారిది దివ్య అలౌకిక జన్మ. ఇంకెవరి జన్మను కూడా దివ్య జన్మ అని అన్నారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. ఆ పారలౌకిక తండ్రిని భగవంతుడు అని అంటూ స్మృతి చేస్తారు. మరియు మూడో వారు అలౌకిక తండ్రి. వీరు అద్భుతమైన తండ్రి. ఎప్పుడైతే పారలౌకిక తండ్రి పిల్లలను దత్తత తీసుకుంటారో అప్పుడు మధ్యలో ఈ అలౌకిక తండ్రి వస్తారు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తమ వారిగా చేసుకుంటారు. ఎంతమంది బ్రహ్మ కుమారులుగా అవుతారు. లౌకిక తండ్రికి మహా అయితే 8-10 మంది పిల్లలు ఉంటారు. అచ్చా, పారలౌకిక తండ్రి అయిన శివబాబా కూడా ఉన్నారు. వారికైతే అనేక మంది పిల్లలు ఉన్నారు. మనమంతా సోదరులమని ఆత్మలందరూ అంటారు. ఇప్పుడు ఈ సంగమంలో మళ్ళీ అలౌకిక తండ్రి లభిస్తారు. ఈ జ్ఞానము మీకు అక్కడ ఉండదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి కొత్త సృష్టిని రచిస్తారో అప్పుడే ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రిగా లభిస్తారు. కావున ఇది అలౌకిక జన్మ అయినట్లు కదా. దీనిని ఎవరు అర్థం చేసుకోలేరు. అతను లౌకిక తండ్రి, వారేమో పారలౌకిక తండ్రి, మరియు వీరు సంగమయోగ్య అలౌకిక తండ్రి. అంటే శరీరానికి జన్మనిచ్చిన వారు లౌకిక తండ్రి, శివబాబా పారలౌకిక తండ్రి, బ్రహ్మ బాబాను అలౌకిక తండ్రి అంటాం. లౌకిక తండ్రి అయితే సత్యయుగం నుండి మొదలు పెడితే ప్రతి జన్మకు లభిస్తారు. అక్కడ పారలౌకిక తండ్రి గురించి ఎవరికీ తెలియదు. సత్యయుగంలో అక్కడ ఉండేది ఒక్క తండ్రి మాత్రమే. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ అని పిలుస్తూ అక్కడెవరు స్మృతి చేయరు. తర్వాత ద్వాపర యుగంలో భక్తి మార్గం మొదలైనప్పుడు 2 తండ్రులు ఉంటారు. ఎందుకంటే అక్కడ భగవంతుని కూడా జ్ఞాపకం చేస్తారు, ఓ తండ్రి అంటూ. సంగమ యుగంలో 3 తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడ యాడ్ అవుతారు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అయ్యారు. వీరు అలౌకిక తండ్రి అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఈ విషయాలను మంచి రీతిగా తెలుసుకుంటారు మరియు వీటిని స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సత్యయుగంలో స్మృతి చేసే అవసరమే లేదు. అక్కడెవరు జ్ఞాపకం చేయరు. దుఃఖంలో పారలౌకిక తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తారు. ఇది చాలా సహజమైన విషయం. సత్యత్రేతాయుగాల్లో ఒక్క తండ్రి మాత్రమే ఉంటారు. జన్మనిచ్చిన తండ్రే ఉంటారు వాళ్ళకి. ఇంకెవరిని వాళ్ళు తండ్రి అని అన్నారు. రాజును కూడా తండ్రి అని అన్నారు. అక్కడ కేవలం ఎవరిది వారికి ఒక తండ్రి ఉంటారు. ద్వాపర యుగంలో 2 తండ్రులు ఉంటారు. ఈ సమయంలో మీరు అలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యారు. వారి ద్వారా మీరు వారసత్వాన్ని శివబాబా నుండి తీసుకుంటున్నారు. పిల్లలైన మీరే బ్రాహ్మణులుగా అవుతారు. తర్వాత మీరే దేవతలుగా అవుతారు. వినాశనం కూడా మీరే చూడాల్సి ఉంటుంది. దానిని మీరు ఈ స్థూల నేత్రాలతో చూస్తారు. వినాశనాన్ని స్థూల నేత్రాలతో కూడా చూస్తారు. బాంబులు వేస్తారు, అప్పుడు మనుషులు మరణిస్తారు కదా. జపాన్లో కూడా బాంబు వేసినప్పుడు మనుషులు ఎలా మరణించారో చూశారు కదా. ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మేము విసిగిపోతున్నామని స్వయం కూడా అంటారు. 10 సంవత్సరాల వరకు కూడా యుద్ధం నడుస్తూ ఉంటుంది. బాంబులతోనైతే క్షణంలో అంతా సమాప్తం అయిపోతుంది. నిప్పురవ్వ అంటుకుందంటే చాలు, ఇంకా పట్టణాలే సమాప్తం అయిపోతాయి. ఇవేమో బాంబులు. నిప్పు కూడా అంటుకొని ఉన్నది. స్థాపన మరియు వినాశనం చేయించేందుకే బాబా వచ్చారని పిల్లలకు తెలుసు. కావున తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. పురుషార్థం చేసే సమయం ఇదే. మాయ పదే మీ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. ఇప్పుడు ఇంకా మీరు చలించని వారిగా, స్థిరమైన వారిగా ఎక్కడయ్యారు? బాబా మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయని అంటారు. కొందరైతే రోజంతట్లో గంట, అరగంట కూడా స్మృతి చేయరు. బాబా అంటారు, మీరు కర్మయోగులు. 8 గంటలు ఈ సేవ చేస్తారు, 8 గంటలు స్మృతి చేయగలగాలి కదా. అంత పురుషార్థం ఉండాలి. స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి.
దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది శ్రమతో కూడుకున్నది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం స్మృతి చెయ్యాలి. ఇది కూడా బాబా చెప్తారు. ఎవరైతే గృహస్థాన్ని విడిచిపెట్టి పిల్లలుగా అయ్యారో వారు కూడా అంత స్మృతి చేయరు. సమర్పణమైన వారు కూడా స్మృతి చేయనంతగా బంధనాల్లో ఉన్నటువంటి వారు స్మృతి చేస్తున్నారని బాబా అంటున్నారు. ఇంట్లో ఉండేవారు ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు. అర్జునుడు మరియు ఏకలవ్యుడి ఉదాహరణను కూడా చెప్తారు కదా. తండ్రిని స్మృతి చేయడం మరియు చక్రాన్ని అర్థం చేసుకోవడంలోనే శ్రమ ఉంది. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. అది సత్యయుగంలో జరగదు. పిల్లలైన మీరు అందులకు చేతికర్రగా కూడా అవ్వాలి. అందరికీ ఈ మార్గాన్ని తెలియచేయాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యాలి. తమ స్థితిని స్థిరంగా అచలంగా తయారు చేసుకునేందుకు స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. సెకండ్ పాయింట్, ఈ డ్రామా పూర్తిగా అక్యురేట్గా తయారై ఉంది. అందుకే ఎవరిపైన కోపగించుకోకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా 8 గంటలు పురుషార్థం చేయండి అంటున్నారు. స్థితిని స్థిరంగా అచలంగా చేసుకోండి, నిర్లక్ష్యం వదలండి. సెకండ్ పాయింట్లో అక్యురేట్గా ఉంది ఈ డ్రామా, ఎవరిపై కోపం రావద్దు, నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి అని చెప్తున్నారు. వరదానం, తెంచడము, మలచడము మరియు జోడించడము, ఈ 3 పదాల స్మృతి ద్వారా సదా విజయీ భవ. తెంచడము, మలచడము మరియు జోడించడము. దీన్ని బాబా హిందీలో ఏమంటున్నారు? తోడ్నా, మోడ్నా और జోడ్నా అని. తోడ్నా అంటే తెంచడం, మోడ్నా అంటే మలచడం, జోడ్నా అంటే జోడించడం. ఈ 3 పదాల స్మృతి ద్వారా సదా విజయీ భవ. వివరణ, మొత్తం చదువు మరియు శిక్షణల యొక్క సారమంతా ఈ 3 పదాలే. ఒకటేమో కర్మబంధనాలని తెంచాలి, రెండోది తమ స్వభావ సంస్కారాలని మలుచుకోవాలి, మరియు మూడోది ఒక్క తండ్రితోనే స్మృతిని సర్వ సంబంధాలను జోడించాలి. ఈ 3 పదాలే సంపూర్ణ విజయులుగా చేస్తాయి. దీని కొరకు సదా ఇదే స్మృతి ఉండాలి. ఈ కళ్ళతో ఏవైతే వినాశీ వస్తువులను చూస్తారో అవన్నీ వినాశనమయ్యేవే ఉన్నాయి. వాటిని చూస్తూ కూడా మీ కొత్త సంబంధాలను, కొత్త సృష్టిని చూస్తూ ఉండండి. అప్పటిక ఎప్పుడు ఓటం అనేది కలగదు. స్లోగన్, సదా క్లీన్ అండ్ క్లియర్గా ఉండటమే యోగికి గుర్తు. సదా క్లీన్ అండ్ క్లియర్గా అంటే శుద్ధంగా స్పష్టంగా ఉండటమే ఒక యోగి జీవితానికి గుర్తు. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో సంకల్పంలోనైనా అపవిత్రత లేక అమర్యాద వచ్చినట్లయితే సింహాసన అధికారులకు బదులుగా పడిపోయే కలలోకి అనగా క్రిందకు వచ్చేస్తారు. వికర్మ ఏమీ జరగకపోయినా కానీ ఒకవేళ వ్యర్థకర్మ జరిగినా సరే పశ్చాత్తాపానికి బదులుగా రియలైజేషన్ యొక్క స్టేజ్ వస్తుంది. ఇది రాంగ్, ఇలా జరగకూడదు. ఈ రియలైజేషన్ అయితే కలుగుతుంది. ఆ విషయం ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఈ వ్యర్థం నుండి కూడా ముక్తులుగా అవ్వండి. వ్యర్థంలో
ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నవి కామన్గా జరిగేటువంటి మిస్టేక్సే వాటిల్లో చాలా రియలైజ్ అవుతూ ఉంటాం. అనవసరంగా అన్నాను, అనకపోతే బాగుండేది, ఇలా జరగకపోతే బాగుండేది అని. అలాంటి వ్యర్థం నుండి కూడా ముక్తులు కావమని బాబా చెప్తున్నారు. ఈరోజు స్వమానము, నేను సదా విజయీ ఆత్మను. నేను సదా విజయీ ఆత్మను. 3 విషయాలపైన అటెన్షన్ ఇద్దాం. కర్మబంధనాలని తెంచుకోవాలి, పాత సంస్కారాలని మలుచుకోవాలి, ఒక బాబాతో సర్వ సంబంధాలని జోడించాలి. ఓం శాంతి.